బీజేపీ పార్టీకి. కానీ వాళ్ళు చేసుకునే మతపరమైన లెవెల్లో వాళ్ళకు అభ్యంతరాలు, వాళ్ళ బోధన విషయంలో అభ్యంతరాలు, వాళ్ళు ఇది తినకూడదు అది తినకూడదు అని నిర్దేశించడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? సో ఒక పక్కన దీని మీద రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడము, రఘునందన్ లాంటి వాళ్ళు మాట్లాడము, ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్ర తెలిసినా కూడా కామ్గా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ దానికంతా కూడా బాధ్యత వహించవలసింది బీజేపీ పార్టీ, మరి ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షులు, అలాగే అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసిన ఈ భారతదేశం మొత్తంలో ఏది కూడా అశాంతి కారణమేనారంటే అది కేవలం బీజేపీ పార్టీ చేసిన కుట్రే. వీళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు. చావు తప్పి కన్నులు మన మోడీ పరిస్థితి చూశారు, ఎలా గెలిచారు. ఆఖరికి రండి బాబు నాకు ప్రధానమంత్రి చేయడని మరి కాళ్ళు మొక్కి అధికారంలో కూర్చున్నాడు. ఇంతకన్నా అవమానం ఇంకా ఏం లేదు. నేనేమంటున్నానంటే ఈ ఒక సబ్జెక్ట్ అయితే మనకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యావత్ భారతదేశంలో మేమందరం కూడా ఢిల్లీ లెవెల్లో ఒక ధర్నా జరిగింది కదా, మీ అందరూ కూడా తెలుసు. ఈవీఎంలను బ్యాన్ చేయండి, మీకు దమ్ముంటే ఈవీఎంని బ్యాన్ చేయండి అంటే కొంతమంది వీళ్ళకి గెలిచినాక కదా ఈవీఎంలతోనే గెలిచారు కదా, మరి అదెందుకు అప్పుడెందుకు అనలేదు అన్నారు. ఓకే, ఈవీఎంలు పెట్టుకుందాం, కానీ దాంట్లో వీవీ ప్యాట్స్ ఏవైతే ఇస్తారో అవి మాకు లెక్కించుకునడానికి ప్రతి పౌరుడికి హక్కు అది, కానీ ఇది కుదరదు అన్నారు. అంటే రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు నిన్న ప్రెస్ మీట్ లో కానీ 2 రోజుల నుంచి కూడా ఎలన్ మాస్క్ గారు వారు ఈ రోజు ఈ ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్యమే కాదు ఎక్కడైనా కూడా చాలా నష్టం జరగబోతుంది. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీస్ దాన్ని జోడించి రిజల్ట్ తారుమారు చేసే విధంగా ఉంటుంది అంటే అది జరగబోతుంది అని దాని ప్రపంచ దేశాల్లో కూడా ఒకసారి వాళ్ళు తలుపున ఒకసారి అమ్మో ఇదేంటి అని చూసుకునే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఆ మాట వచ్చిన దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారు కరెక్టే, మేము చెప్పింది కరెక్టే, ఎంతో మంది మేధావులు ఇంటెలెక్చువల్స్ దీన్ని ఈవీఎంని మానేయండి అని చెప్పినా కూడా లేదు మాకు కుదరదు అన్నారు. ఇంకో విషయం మీకు తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా, కనీసం 100 అనుకోండి ఈవీఎంలు ఉన్నాయనుకోండి, 50 నుంచి 60 మాత్రమే ఇచ్చారు, మిగతా 40 ఎక్కడ పోయాయి. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ఓడిపోవడానికి ఏదైతే ఈవీఎం మిషన్ ఉందో దాని మీద ఒక నంబర్ ఉంటుందో ఆయన తర్వాత ఓడిపోయిన తర్వాత దానికి వెరిఫికేషన్ చేస్తే ఆ ప్యాడ్స్ ఆ ఈవీఎం మిషన్ దాని మీద నంబరు అది కాదు అనేసి ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే చాలా దగ్గర ఎవిడెన్స్ తో సహా ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా ఎక్కడ కూడా దాన్ని స్పందించలేదు. కానీ దాని మీద ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నిన్న స్పందించి ఏమంటారంటే భారతదేశంలో ఉన్న టెక్నాలజీ దేని కూడా మేము ఈవీఎం ప్యాడ్లను ట్యాంపరింగ్ చేయడం కానివ్వండి దాన్ని మిస్ చేయడం కానీ కుదరదని చెప్తున్నాడు. మేము సైంటిఫికల్ గా మాకు దమ్ముంటే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ముందు గతంలో కూడా కేరళలో కర్ణాటకలో మేము చూపించామని మళ్ళీ ఒకసారి వీళ్ళు దొంగ ఈవీఎంలతో ఎలా మానిటరింగ్ చేసుకుని గెలిచారో చూపిస్తాము, ప్రజలకు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. దానికి సమాధానం చెప్పమని చెప్తే అవన్నీ కూడా పట్టించుకోవద్దు అని చెప్పి మాట్లాడడం అనేది వీళ్ళు చేస్తున్న ఒక దొంగ పని. ఈ రకంగా మన ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా మట్టుపెడుతుంటే ఒక పక్కనేమో శాంతి భద్రతలు కరువైపోయినాయని ఇక్కడ ఆ రాష్ట్రంలో ఎప్పుడైతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి శాంతి భద్రతలు కరువైన ఒక పక్కన బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకో పక్కన బీజేపీ వాళ్ళు. ఏ బాలయ్య మీకు శాంతి భద్రతలు మీరిద్దరు కలిసి లోపాయుక్తంగా ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఎన్నో మాట్లాడిన కేసీఆర్ 0 పరిస్థితి ఎందుకు వెళ్ళారు? ఇవన్నీ కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి బీజేపీ ఆ మాత్రం సీట్లు సాధించుకుంది. ఈ రోజు మెదకులో కానీ భారతదేశంలో మొత్తం అంతా కూడా సృష్టించడానికి అలలు సృష్టించడానికి హైదరాబాద్ ని బేస్ చేసుకొని దాన్ని కూడా పెద్ద ప్లాన్ చేయబోతున్నారు అన్నది మాకు వచ్చిన సమాచారం. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ శాంతియుతమైన పరిపాలన అందిస్తాము, మేము ఈ రాష్ట్రంలో శాంతి కనగలుగుతామని మా
ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉంటే రోజు ఒక గొడవ ఏదో ఒక రకంగా మాట్లాడమని చెబుతాం. ఎందుకు అంటే దాన్ని వాళ్ళు చేసిన తప్పులను దాచిపెట్టుకోవడానికి, డైవర్ట్ చేయడానికి మొన్న కమిషన్ వేయడం జరిగింది ఎలక్షన్